ఇది పట్టుకోవాలి భయ్యా, ఇది పట్టుకో వచ్చే. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాత్ర. ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ గోవాలో ఉన్నాను. గోవాలో వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్ ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయొచ్చు, ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మేము మా రూమ్ దగ్గరలో ఉన్న స్కూబా డైవింగ్ షాప్ దగ్గర ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో చూపించిన ట్యాక్సీ పార్కింగ్ దగ్గర ఇది. దీనిని బస్ స్టాండ్ అని కూడా అంటారు. గవర్నమెంట్ బస్సెస్ ఎక్కడ ఆగుతాయి. మేము చాలా షాప్స్ తిరిగి బేరమాడి ఫైనల్గా ఈ షాప్కి వచ్చాం. ఇక్కడ నేను ఫోన్ నెంబర్స్, రేట్స్ అన్నీ కూడా నా మొబైల్ కెమెరా తీశాను, కానీ బై మిస్టేక్ ఫోన్ పాడైపోయింది. పాడైపోవడం వల్ల డేటా అంతా పోయింది. అందుకే ఈ వీడియో లేట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు కావాల్సి వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. అంతేకాకుండా నేను ఈ వీడియోస్ గోప్రోతో తీశాను. నాకు గోప్రోతో తీయడం మొదటిసారి. సో వీడియోస్ అటు ఇటుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో నా దగ్గర ఉన్న వీడియోస్ని ఎడిట్ చేసి పెట్టాను. ఈ షాప్ మేము వాటర్ రైడ్స్కి, స్కూబా డైవింగ్కి పర్ పర్సన్ 2500కి మాట్లాడుకున్నాం. మిగతా అన్ని చోట్ల ఇదే ప్యాకేజ్ 5000 నుంచి 12,000 వరకు చెప్పారు, కానీ ఇక్కడ ఫైనల్గా ఇతను 4000 చెప్పాడు. ఫైనల్గా మేము బేరం ఆడి అలా చాలాసేపు ఒక 1 అవర్ గట్రా డిస్కస్ చేసి మేము యూట్యూబ్లో పెడతాం అవన్నీ చెప్పాక 2500కి ఇచ్చాడు ఇతను. సో మాకు ఈ రైడ్ అలా మొదలైంది. ఉన్న రైడ్స్ ఏంటంటే స్పీడ్ బోట్, బంపర్ రైడ్, బనానా రైడ్, పారాసైలింగ్, జెట్ స్కీ అండ్ స్కూబా అనేది రకరకాల ప్లేసుల్లో అనేది వాటర్లో దించుతారు. అందులో బెస్ట్ అనేది ఏంటంటే ప్యారడైజ్ బీచ్. అసలు ప్యారడైజ్ బీచ్ కూడా వేస్టే, మాకు వెళ్ళాక అర్థమైంది. కానీ ఇంక వెళ్తాను, గోవా వచ్చాను కదా, నేను స్కూబా డైవింగ్ చేయాలని ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఓకే, ప్యారడైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కనిపిస్తే అట్లీస్ట్ ఈ ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు, మీకు అవసరం అవుతుంది ఖచ్చితంగా. ఇదేంటంటే మీ ఇద్దరం చెరుకు ఫుల్ ప్యాకెట్ తీసుకొని వాళ్ళు జస్ట్ మాతో రావడానికి మాత్రం, లేడీస్ మటుకు మాతో రావడానికి జస్ట్ 1000 ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు రైడ్ సెకండ్ హ్యాండ్ వేస్తారు. బట్ కావాలంటే మాతో రావడానికి వాళ్ళు 1000 పే చేయాలి, ఎందుకంటే ఫుడ్ పెడతాం, బఫే పెడతాం మధ్యలోనే అన్నాడు. సర్లే, 1000 రూపాయలే కదా, ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత మార్నింగ్ 6 o'clock బస్సు వస్తుంది అన్నాడు. బస్సు వచ్చింది. బస్సు నుంచి మళ్ళీ సౌత్ గోవా చాలా దూరం తీసుకెళ్ళాడు. సౌత్ గోవా తీసుకెళ్ళి అక్కడి నుంచి దిగాక చాలా దూరం నడిచాం. అక్కడ నడిచాక అక్కడ నెంబర్స్ వేసాడనమాట, మనకి చేతి మీద నెంబర్స్ వేస్తాడు. నెంబర్స్ వేసాక ఒక చోటు చాలా దూరం తీసుకెళ్ళాడు. బట్ అక్కడ సీ స్మెల్కి ఆ బోట్ బాగోలేదు. ఆ బోటు ఈ బోట్ కాదు, మీరు చూస్తున్న బోట్ కాదు, వేరేది నెక్స్ట్ వస్తుంది. ఆ బోట్లో ఉన్న ఒక రకమైన స్మెల్ వల్ల మా అబ్బాయికి పడలేదు, ఫుల్ వామిటింగ్స్ అయిపోయి. సో సౌత్ గోవా రాగానే దింపగానే అక్కడ బోట్లో ట్యాక్సీ మాట్లాడి ఆ బోట్ డ్రైవరే హెల్ప్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ట్యాక్సీ మాట్లాడి వాళ్ళ రూమ్ పంపించి మీ ఇద్దరం ఈ రైడ్స్ అనేది కంటిన్యూ చేసాం. ఇంకా వాళ్ళిద్దరు 1000 పోయినట్టే. సో నో ప్రాబ్లం, పిల్లడు హ్యాపీగా వెళ్ళిపోయాడు, అది చాలు. సో ఈ రైడ్లో అనేది స్కామ్ ఏంటంటే, వీళ్ళు ఫస్ట్లో ఎక్కించినప్పుడు అక్కడ ఇవి కుర్రలు ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతారు ఎక్స్ట్రా మనీ అని అంటారు. మనం ఓకే లేదంటే ఎంత ఇవన్నీ అడిగి డీటెయిల్గా అడిగి 200 300 ఇచ్చాం అనుకోండి, వెంటనే అవసరం లేదు, అక్కడ ఇస్తాం అని అంటే చాలు. ఆ తర్వాత క్యాష్ ఇవ్వచ్చు, ఫోన్పే చేయొచ్చు, ఏదైనా. అలా చేసిన వాళ్ళకి ఆ పైకి వెళ్ళి ఎక్కువసేపు ఉంచుతాడు, వాటర్లో ఎక్కువసేపు దించుతాడు అన్నమాట. కిందకి దించడం కొంచెం మనం జనరల్గా వాడిచ్చే రైడ్ కన్నా ఒక ఎక్స్ట్రా డబుల్ టైంలో ఉంచుతాడు అంతే. ఒక 2-3 minutes కూడా అసలు నథింగ్, అసలు ఒక 30 seconds అంతే. 30 seconds కానీ ఎక్కువ ఉంచాడు, ఎంత అమౌంట్ ఇచ్చినా సరే. 60 seconds గట్రా ఇంకా, అంటే ఇచ్చిన అమౌంట్ బట్టి వాడు ఉంచుతాడు. వాడికి 1000 రూపాయలు ఇస్తే ఇంకా ఒక 5 minutes అని ఉంచుతాడేమో. ఈ రైడ్స్లో బాగా థ్రిల్లింగ్ అనిపించే రైడ్ అయితే ఇదే.
బాగా ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి వాటర్లో పడడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే వెంటనే అయిపోతుంది. మీకు స్లో మోషన్లో చూపించడం వల్ల అలా అనిపిస్తుంది ఎక్కువసేపు, బట్ చాలా తక్కువ టైము. ఇలా నాకైతే ఇలా వెళ్ళి అలా వచ్చేసామా అన్నట్టుగా అనిపించింది. 20 సెకండ్స్లో రైడ్ అయినది కంప్లీట్ అయిపోయింది. అప్పుడే అయిపోయింది అనిపించింది. అండ్ నన్ను వాటర్లో కూడా దించలేదు. నా చేతికి గోపుర కెమెరా చూసి వాళ్ళు వాటర్లో దించితే పాడవుద్దాం అనుకుని నన్ను వాటర్లో దించలేదు. అదొక మైనస్. సో ఈసారి అందుకే నేను పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సూపర్గా ఎంజాయ్ చేశాను. 3 times దించాడు, డిప్ చేశాడు. మళ్ళీ ఒడ్డుకు వచ్చేసాం. అదే స్పీడ్ బోట్ అంట. స్పీడ్ బోట్లో తీసుకెళ్ళాడు, స్పీడ్ బోట్లో తీసుకొచ్చేసాడు. అదే స్పీడ్కి వెళ్ళి స్పీడ్కి వచ్చేది. అదే స్పీడ్ బోట్ అనేసాడు. ఇంకా అయిపోయింది స్పీడ్ బోట్ రైడ్. రెంటల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కిపోయేది బంపర్ రైడ్. apa karisya hebat. ठीक है इधर रुका है, अभी लेगा ये लास्ट मार के दो पर। हाँ हाँ ना बोट आया, फटाक से जाएंगे, ये बम्पर मार के तुमको जाना है। हेला हेला चलो దమ్ముని పడిరా. అబ్బా అబ్బా దమ్ముందిరా.
ఇప్పుడు నెక్స్ట్ ఎక్కబోయేది బనానా రైడ్. అది నేను కెమెరా నా చెస్ట్ మీద పెట్టుకున్నాను, సో మీకు విజన్ బాగుంటుందేమో అనుకొని. బట్ ఎలా ఉంది పడుకోరా భయమేస్తుందా? ఎవడవుతుందా చూడమ్మా. అయిపోయిందా? చూడు हाँ बांट में दो किधर किधर బెట్ రైడ్ ఎక్కాం. ఇది కూడా అసలు ఇలా ఎక్కి నేను అసలు చూసేలోపే ఎటు వెళ్తున్నాం అని చూసేలోపే యూటర్న్ చేసుకుని వచ్చేసాడు, అయిపోయింది అన్నాడు. చాలా షాక్ అనిపించింది. డబ్బులు కూడా నన్ను అడగలేదు, జనరల్గా అడుగుతాడు, అడిగితే ఓకే అంటే తీసుకెళ్తాడు, కానీ అసలు అడగలేదు. నేను అసలు ఈయన అటు తిరిగి ఇటు తిరిగిలోపు అయిపోయింది రైడ్. చూడండి అంతే అయిపోయింది అన్నాడు. నేను ఫుల్ షాక్ అయిపోయాను. నేను అసలు మా వాడు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాను. కూర్చొని సూపర్ అదృష్టవంతుడు రా, మంచి మంచి సిల్స్ వచ్చేస్తున్నాయి. అదృష్టవంతుడు మన సిల్స్ వస్తున్నాయి అంటున్నాను. ఓ దీనికి నువ్వు పే చేయాలి వస్తుంది. బాబా బాబా మహేష్ మహేష్ చూడు, మహేష్ చూడరా యాక్చువల్ అన్నాడు, వెళ్తున్నాడు యాక్చువల్. అపో నేనున్నా తీయడం అవ్వదు కదా అలాగో. ఆన్ చేసుకుని వెళ్ళిపోయా బాక. వాటర్ కావాలా? మళ్ళీ స్పీడ్ బోట్ ఎక్కుతున్నాం. ఎక్కి తర్వాత అక్కడ తీసుకెళ్ళిపోతాడు మా బోట్కి.
ఆ బోట్ ఎక్కేసాక అక్కడి నుంచి ప్యారడైజ్ బీచ్కి తీసుకెళ్తాడు. అక్కడ స్కూబా డైవింగ్ అనేది చేయబోతున్నాం అన్నమాట. अपने आप आगे चल रहा है कोई आगे कोई हेल्प के लिए नहीं है. ఇదే మేము మార్నింగ్ ఎక్కిన బోట్ ఇది. దీంట్లో నుంచే తీసుకెళ్ళాడు. దీంట్లోనే శాండ్విచ్ ఇచ్చాడు, దీంట్లోనే డ్రింక్ ఇచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, బఫే అండ్ 2 బీర్స్ కూడా ఈ ప్యాకేజ్లో మనకి ఫ్రీగా ఇస్తాడంట. సో బఫేకి బీర్లకి ఓకే అయిపోయింది కదా, సర్లే అమౌంట్ సరిపోద్ది, పర్వాలేదు, రీజనబుల్ అనుకొని మేము ఎక్కేసాం. బఫే అనేది నేను మొబైల్లో తీసాను, సో నేను అది మిస్ అయ్యాను ఆ ఫుటేజ్. బఫే అంటే ఏమనుకున్నారు, వైట్ రైస్, ఒక కర్రీ అంతే, చికెన్ కర్రీ, ఒక వెజ్ కర్రీ. మేమేంటంటే స్కోబా అయిపోయాక ఆకలి వేస్తుంది కదా, అది అయిపోయాక తిందాం అని చెప్పేసి లేట్గా తిన్నాం. మేము వెళ్ళేసరికి ఆ రైస్ కూడా అయిపోయింది, ఫుల్ ఆకలితో ఉన్నాం. సర్లే బీర్లు ఇస్తారు కదా, బీర్లతో అడ్జస్ట్ అవుదాం అనుకుంటే కూలింగ్ లేని 2 చిన్న బీర్లు ఇచ్చాడు. అసలు కూలింగ్ ఉంటేనే తాగలేము, అలాంటిది కూలింగ్ లేని బీర్ అనేది అసలు వదిలేసాం. పట్టుకెళ్ళిపోతాం అంటే ఒప్పుకోలేదు. సో మొత్తానికి అడితే గొడవ ఆడి పట్టుకొచ్చేసాం 2 చిన్న బీర్లు. గంట బోట్కి అలాగా ల్యాడర్ లాంటిది పెట్టి దించుతారు 1 by 1. దించమని చెప్తాడు ఎలా ఉండాలి అని, సిగ్నల్ ఎలా ఇవ్వాలని. థమ్స్అప్ పెడితే పైకి తీసుకొచ్చేమని, సూపర్ అని చూపిస్తే లోపల ఉంచండి ఎంతసేపు అని. మనం ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంచుతాడు. మన ఇష్టం అనేది, ఇంత టైం లిమిట్ అని ఉండదు. మనం నీటిలో ఎంతసేపు ఉండాలనుకున్నా ఉండొచ్చు, కానీ 1 minute కానీ ఎవరు ఉండలేరు మ్యాక్సిమం, ఎందుకంటే అలవాటు ఉండదు కాబట్టి. చేతికి నెంబర్లు ఎందుకు రాశాడా అని అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక అది అర్థమైంది. ఆ నెంబర్ల ప్రకారం పిలుస్తాడు. ఆ వీడియో కూడా ఆ వీడియో నెంబర్ని తీసి తర్వాత మనల్ని తీస్తాడు. ఆ నెంబర్ ప్రకారం మనకు వాట్సాప్ చేయడం కానీ ఏమైనా చేస్తాడు, షేర్ చేస్తాడు వీడియోస్. నేను గోవాలో స్కూబా ఎందుకు వద్దన్నానంటే, స్కూబా అనేది ఇండియాలో అయితే గోవాలో బెస్ట్, కానీ అసలు ఇక్కడ ఈ గోవాలో అనే ప్లేస్లో కూడా స్కూబా డైవింగ్ అనేది వేస్ట్. ఎందుకంటే సీ అనేది క్లియర్గా ఉండదు. సీ క్లియర్గా ఉంటేనే కదా మనం చూసి లోపల ఉన్న ఫిషెస్ అన్నీ చూసి మనం ఎంజాయ్ చేస్తాం. మన నార్మల్ బీచెస్లో ఉన్నట్టుగానే ఉన్నది ఇక్కడ కూడా. స్కూబా డైవింగ్కి బెస్ట్ ప్లేస్ ఏంటంటే మాల్దీవ్స్. అక్కడికి వెళ్ళలేకపోతే అండమాన్ సీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి ఫిషెస్ గట్రా నీట్గా కనిపిస్తాయి. ఇసుక అంతా చిందరవందరగా కనపడదు. అక్కడ ఉన్న రకరకాల ఫిషెస్ కానీ ఆ సీ కానీ క్లారిటీగా కనిపిస్తాయి. సో మీరు స్కూబా అనేది ఎప్పుడైనా చేయాలనుకుంటే అండమాన్ వెళ్ళినప్పుడు కానీ మాల్దీవ్స్ కానీ వెళ్తే ట్రై చేయొచ్చు. అంటే మన లోకల్ బడ్జెట్లో చెప్తాను, ఇండియాకి దగ్గరలోనూ చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి స్కూబా డైవింగ్ చేయాల్సినవి. గోవాలో అనేది అయితే వేస్ట్ నా ఉద్దేశం అయితే. తప్పదు చెయ్యాలి అనుకుంటే మాత్రం చేయడమే. నేను ఎందుకంటే మా ఫ్రెండ్ బలవంతం మీద నేను వచ్చాను, కానీ నాకు అసలు ఇక్కడ ఇష్టం లేదు స్కూబా అనేది. నేను అండమాన్లో చేద్దాం లేదంటే మాల్దీవ్స్లో చేద్దాం అనే ఉద్దేశంతో నన్ను వెయిట్ చేస్తున్నాను. సరే, తను బలవంతంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. వెళ్దాం మళ్ళీ ఎప్పుడు వెళ్తాం అనేసి. సో ఎంత వరస్ట్గా అనిపించిందంటే అంత వరస్ట్గా అనిపించింది. అసలు ఎక్కడుందో కూడా తెలియలేదు ఫిషెస్. వాడు చూపిస్తున్నాడు కాదు, కానీ వాళ్ళు ఫుడ్ వేస్తుంటారు. ఫుడ్ వేస్తుంటే అవి వస్తాయి మన దగ్గరికి. అప్పుడు
ఆ టైంలో. అది ఎలా బ్రీత్ పీల్చుకోవాలి ఇవన్నీ చెప్తున్నాడు. నెక్స్ట్ డ్రెస్ కొనుక్కోండి, అంటే రెంట్కి తీసుకునే డ్రెస్ ఇది మీకు ఎలర్జీ గట్రా రాదని చెప్తాడు. బట్ ఎలర్జీ అంటే భయపడిన వాళ్ళు దిగచ్చు. నాకు అలాంటి ఎలర్జీస్ ఏం లేవు కాబట్టి నేను నా డ్రెస్ని దిగిపోయాను. नीचे बैठो, इधर पे ऐसे नीचे बैठो ऐसे। राइट हैंड डालो, ऊपर करो, हाथ मत छोड़ो। चलो ओके सिंबल पीछे सिंबल ओके आपको मुंह से सांस लेनी है, मुंह से ही छोड़ना है। ओके ओके, सांस से जिस भी हो ना, कोई जोर खींचना है उसमें छोड़ना। स्विमिंग आता है आपको? अच्छा नहीं स्विमिंग नहीं आता, स्विमिंग नहीं आता। तो पकड़ो परफेक्ट, हैंड नंबर, मुंह से सांस लो, मुंह से छोड़ो। ओके सर, वो बाजू आप हैंड नंबर నేనైతే బాగానే ఎక్కువసేపే ఉన్నాను, ఒక 50 సెకండ్స్ వరకు ఉన్నాను. మీరు కెమెరాలో చూసినంత క్లారిటీ కూడా నాకు అప్పుడు ఫిషెస్ ఏం కనబడలేదు, ఏవో వెళ్తున్నాయి అన్నట్టు కనిపించింది అంతే. కనీసం కెమెరాలో కనిపించినట్టు కూడా కనిపించలేదు. ఇది నా గోప్రోలో తీసింది. వాళ్ళు తీసినవి కూడా ఉన్నాయి కానీ అది నాకు మొబైల్లో పెట్టడం వల్ల అది కూడా మిస్ అయింది నాకు. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఆ ఫుల్ వీడియో. అసలు ఇన్ని చేపలు నాకు చూసినట్టు గుర్తులేదు నాకు. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంటే నేను చూడడమే తప్పితే నేను అందులో దిగాక చూడలేదు. నేనే కదా అక్కడ అందరు ఎవరు అడిగినా సరే అలా చెప్తున్నారు, అసలు కనబడలేదు మాకు అని. ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల, లేదంటే ఆ వాటర్ ప్రెషర్ తట్టుకోలేకపోవడం వల్ల సరిగ్గా మనం చూడలేం. ఇక్కడ స్కూబా డైవింగ్ చేశాక నెక్స్ట్ అటుపక్క వెళ్ళి ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా చెయ్యొచ్చు. లైఫ్ జాకెట్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇది 1 మినిట్ కన్నా ఎక్కువసేపు ఎవరు ఉండగలరంటే సిగరెట్ తాగిన వాళ్ళు ఉండగలరు. ఎందుకంటే అది ఊదడం వదలడం అనేది బాగా అలవాటు ఉంటే అది ఎక్కువసేపు లోపల ఉండగలం. ఊదడం వదలడం అనేది మనకు అలవాటు లేకపోతే అసలు ఉండలేం. చాలామంది బయటకు వచ్చేసారు. అలాగే సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం చాలాసేపు ఉన్నారు, 1 మినిట్ అబవ్ ఉన్నారు. బోటు కట్టుపక్క స్కూబా డైవింగ్ చేయిస్తున్నారు. అయిపోయినా ఇటుపక్క ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే చేయొచ్చు అన్నారు. నేను భయపడ్డాను, చాలా లోతు కదా, సముద్రం కదా, సముద్రం ఎంత లోతులు ఎప్పుడు దిగలేదు. కానీ కొంతమంది అన్న పర్లేదు, ఏం లైఫ్ జాకెట్ ఉంది కదా అని ఎలా దూకేసాను. దూకేసాక సరదా తీరిపోయింది. ఎందుకంటే నేను క్లిప్ సరిగ్గా పెట్టుకోలేదు, నా లైఫ్ జాకెట్ అనేది బాగోలేదు, క్లిప్ సరిగ్గా లేవు. ఇంకా పైకి వచ్చేసి మునిగిపోతున్న టైంలో ఇంకా ఆయన లైఫ్ జాకెట్ తీసుకెళ్ళాడు. అది పట్టుకుని అలాగా తేలిపోతుంది. ఈ క్లిప్స్ పెట్టుకోవడానికి నాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే క్లిప్సే లేవు నా లైఫ్ జాకెట్కి. మళ్ళీ పైకి ఎక్కి పెట్టుకునేంత అవకాశం కూడా లేదు. సో అక్కడే స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేసాం. ఇది బాగా అనిపించింది. అంటే సీలో అంత స్విమ్మింగ్ రాకుండా ఇలా తేడా అనేది బాగా అనిపించింది.
వెనక్కి వస్తే నువ్వు కవర్ అవుతావు. నీతో కొడుకులిపోతున్నాను అలాగా. వెనక్కి వచ్చాను కవర్ అవుతావు. గోప్రో ఏదో ఫిష్ ఉంది అక్కడ. ఎక్కడ వచ్చేట అట్టే అందరు బాగా ఇస్తున్నారు. ఈ లోపల పడతా ఒకసారి నేను నీకు బులుతాను. ఇటుపక్క ల్యాడర్ తీసేసారు. నేను పైకి ఎక్కుదామంటే అసలు ఎక్కలేకపోతున్నాను. అందరు ఎక్కేస్తారు. నేను ముందుకాయని ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇలా లైఫ్ జాకెట్ ఆయన తీసేసుకున్నాడు. పైకి ఎక్కుదాం చాలాసేపు ట్రై చేస్తున్నాను కానీ ఎక్కలేకపోయినా పడిపోయాను. నన్ను లాగడం కూడా ట్రై చేశాను కానీ ఇవ్వలేదు. చాలా కష్టపడ్డాను. ఇంకే लैट टायर होना पड़ता है. पैर पैर लाइट टायर नहीं है. ऊपर अंदर పెట్టుకుని లాగినా ఇది పట్టుకోవాలి భయ్యా. ఇది పట్టుకో వచ్చే కాల్ పెట్టు అన్నా. దాంట్లో కాల్ పెట్టు. लैडर ना जंप जंप లాస్ట్ నా బాధ చూసి నన్ను బోట్ ల్యాడర్ లాక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే నేను ఏదో లాగుతున్నాను. ప్లస్ నేను అలా చెప్పాను నా లైఫ్ జాకెట్ అసలు పాడైపోయింది. సో అతను నన్ను హెల్ప్ చేశాడు నాకు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. పెద్ద రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. షిప్ పై నైట్ టైం జరిగే పార్టీల కోసం అది మేము వెళ్ళాం. మీరు కూడా వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి.